తెలుగులో బిగ్ బాస్ షో మొదలైన రోజు నుంచి షో బాలేదు, జూనియర్ ఎన్టీఆర్ ఓపెనింగ్ ఎపిసోడ్లో డైలాగులు పట్టి పట్టి మాట్లాడాడు, కంటెస్టెంట్స్ అస్సలు బాలేదు అంటూ చాలా నెగటివ్ కామెంట్స్ వినిపించాయి. ఈ మొత్తంలో సోషల్ మీడియాలో దొర్లిన కామెంట్లే ఎక్కువగా ఉంటే వాటిలో కంటెస్టెంట్లను టార్గెట్ చేసిన మాటలు అనేకం. అయినా సరే ఇప్పుడు ఆ ఓపెనింగ్ ఎపిసోడ్ నుంచి మొన్నటి వరకు చూసుకుంటే ఈ షోకు రికార్డు స్థాయిలో టీఆర్పీలొచ్చాయి. జూన్ 16న బిగ్ బాస్ తెలుగు వర్షన్ తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి నెగిటివ్ టాక్ వస్తూనే ఉంది. కానీ విషయం ఏంటంటే ఈ షో రోజువారీ గడుస్తున్న కొద్దీ నిదానంగా టీఆర్పీలు పెరిగిపోసాగాయి. అందులోనూ ఎన్టీఆర్ వీకెండ్స్లో మాత్రమే కనిపిస్తాడు, కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తాడు అని అందరికీ అర్థమవడంతో ఇక మనోళ్లు వీకెండ్ ఎపిసోడ్ కోసం కాచుకొని కూర్చున్నారు. వారమంతటా వచ్చే ఎపిసోడ్లకు 10.4+ టీఆర్పీలు వస్తే వారాంతంలో ఎన్టీఆర్ కనిపించిన ఎపిసోడ్లకు 16.1+ టీఆర్పీలు వచ్చాయి. దానితో ఏకంగా స్టార్ మా వాళ్ల లెక్కలే మారిపోయాయి. ఈ సంవత్సరంలో 29వ వారానికి గాను స్టార్ మా అన్ని ఛానల్స్ కంటే ముందుకు దూసుకెళ్లి నెంబర్ 1 స్థానంలో ఉండిపోయింది. అంతేకాదు బిగ్ బాస్ కు వచ్చిన 16.1 టీఆర్పీ ఏదైతే ఉందో ఇప్పటి వరకు తెలుగు టీవీ చరిత్రలోనే అదే హైయెస్ట్. ఎన్టీఆర్ హోస్టింగ్ పద్ధతి మార్చడం, అలాగే కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆతృత జ్యోతిని సాగనంపటం, ఇక సంపూ డ్రామాలు వెరసి అన్నీ కలిపి నెగిటివ్ రివ్యూలు తెచ్చుకున్న బిగ్ బాస్ ను నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టాయి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.